సాక్షిలో ప్రచురించిన అసత్య కథనాలు ఖండించిన ఎమ్మెల్యే కోలికపూడి. సాక్షికి నిజంగా మనసాక్షి లేదంటూ చురుకలు అంటించిన ఎమ్మెల్యే. ఈ రోజు సాక్షి పత్రికలో ఒక పెద్ద ప్రధాన వార్త గుడి వెనుక గుడు పుట్టానిగా ప్రచురించింది. ఈ వార్త మెయిన్ లో ఈ స్థాయిలో రావడం చూసిన తర్వాత ఇలా ఎందుకు వేస్తారు అని అనుమానం వచ్చే విధంగా ఉంది. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు, కృష్ణా జిల్లాకు చెందిన ఒక టీడీపీ నేత గంపలగూడెం మండలం నరకంపాడు గ్రామంలో 1036 ఎకరాల దేవుడు భూమి నిషేధిత జాబితా నుండి తొలగిపోతుంది. ఈ వార్త సారాంశం 1036 ఎకరాల దేవుడు మాన్యాన్ని ఏదో చేస్తున్నారని ప్రచురించారు. 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు లేదా 1953 ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ముందు గంపలగూడెం ఎస్టేట్ లో భాగంగా జమీందారీ వ్యవస్థలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ చట్టాల్లో భాగంగా 1956లో అప్పటి ఆ భూములు ఎవరైతే సాగు చేసుకుంటారో ఆ రైతులకు చెందుతుందని తీర్మానం చేశారు. 1036 ఎకరాలు రైతులకు పట్టాలిచ్చే సమయంలో ఆ ఊర్లో వినగడపలో ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయానికి ప్రతి సంవత్సరం ఎకరానికి రూపాయి చొప్పున రైతులు చెల్లించాలి అని ఒక షరతు ఉంది. ఆ షరతు ప్రకారం 2014 వరకు, అంటే రాష్ట్ర విభజన జరిగేంత వరకు ప్రతి సంవత్సరం కృష్ణా జిల్లా కలెక్టర్ నుండి 1036 రూపాయలు, కృష్ణా జిల్లా కలెక్టర్ నుండి 1036 రూపాయలు ఆ గుడికి ప్రభుత్వం చెల్లించింది. ఈ రైతుల తరపున 1036 ఎకరాలకి ఎకరానికి రూపాయి చొప్పున 1036 రూపాయలు ప్రతి సంవత్సరం కలెక్టర్ నుండి దేవాలయానికి అందింది. అయితే 2016లో కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు అనే అధికారి ఈ భూములన్నిటినీ, ఈ 1036 ఎకరాలని హోల్డ్లో పెట్టి రిజిస్ట్రేషన్లు ఆపేశారు. అంటే ఈ 1036 ఎకరాల నుంచి ప్రతి సంవత్సరం వేణుగోపాల స్వామి దేవాలయానికి ట్రస్టిక్ అలవెన్స్ అని ₹1 చెల్లిస్తున్నారంటే ఇందులో